నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 76వ గణతంత్ర వేడుకల్లో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన ఆత్మకూరు తహసీల్దార్ సుధీర్, సంఘం తహసీల్దార్ సోమలా నాయక్, అనంత సాగరం తహసీల్దార్ సుభాషిణి, కలవాయి తహసీల్దార్ శ్యామ్ సుందర్ రాజా, చేజర్ల తహసీల్దార్ మురళి, ఏఎస్పేట తహసీల్దార్ శ్రీ రామకృష్ణ, ఉదయగిరి తహసీల్దార్ సుభద్ర, సీతారామపుర తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఆర్డీఓ కార్యాలయం ఏవో ప్రభాకర్ రావు, ఆర్డీఓ సిసి సాయి, కావ్య సిబ్బంది నరసింహారావు, వెంకటేశ్వర్లు ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తింపుగా ఆత్మకూరు ఆర్డీఓ పావని సేవా పురస్కార ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. మరెంతో బాధ్యతగా పనిచేసి జిల్లాలో ఆత్మకూరు డివిజన్ ని మొదటి స్థానంలో నిలపాలని ఆర్డీఓ పావని తెలియజేశారు. కలుపుకోబోయే గుణం ఇప్పటి వరకు బాగానే పనిచేస్తున్నాం. ఈ అవార్డు తీసుకున్నప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ యొక్క డివిజన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి మేమందరం కృషి చేస్తాం మేడం. ఇప్పటి వరకు వచ్చిన ఆర్డీఓస్ కంటే తమరు ఇంకా మమ్మల్ని మెరుగ్గా తీసుకెళ్తున్నారు. ఏ వర్క్నైనా సరే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అలాగే మాకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతి విషయంలో మీరు మాకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. ప్రతి విషయంలో మీరు మమ్మల్ని సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము అందరమీ ప్రతి ఒక్కరిమి సమయస్ఫూర్తితో పనిచేసి ఈ యొక్క డివిజన్ని జిల్లాలో ప్రథమ స్థానానికి తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. చేసిన తహసీల్దార్లకి, ఆర్డీఓ ఆఫీస్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. నేను కలువలో కూడా ఇప్పుడు జరిపేసి వస్తున్నాము. బాగా జరిగింది, ఇక్కడ కూడా బాగా జరిగింది, జరుపుకుంటున్నాము. మా మేడం గారు ఇంతకుముందు వచ్చిన ఆర్డీఓల కన్నా చాలా మెరుగ్గా మమ్మల్ని ఆదరిస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. మేము కూడా ఇంకా బాగా పనిచేసేటట్టు పనిచేస్తామని మేడం గారికి తెలుపుకుంటున్నాను. అందరికీ, రెవెన్యూ సిబ్బంది అందరికీ, మీడియా వారందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలండి. 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మకూరు డివిజన్ని మన జిల్లాలో అన్ని విషయాల్లో ముందుండేలాగా బాధ్యతగా నేను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.